న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎంత పనిలో ఉన్నా సరే పిల్లలపై ఓ కన్నేసి ఉండాలని, పిల్లల పట్ల అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉందని, ప్రమాదం జరగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు పాటించడం మంచిదని గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తల్లిదండ్రులకు సూచించారు. ఈ రోజు నుండి పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్న సందర్భంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ హెడ్ మాస్టర్ మల్లేశం ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి గారు పాల్గొని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పలు సూచనలు, జాగ్రత్తలు తెలియజేశారు. పక్క వాళ్ళకు నాకు ఎట్టి పరిస్థితులు వాడు కూడా ఎట్లా చదువుతున్నాడో అమ్మాయి కూడా ఎట్లా చదువుతున్నాడో ఇది చేస్తున్నా అది చేస్తున్నా ఏం చదువుతున్నాడు నువ్వు బండ ఏదో అంటావు. ఎప్పుడు కూడా ఒక పిల్లని కానీ మనం చిన్న పిల్లలు కాబట్టి ఆ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అంటే నేను మనం దాటితే నేను మంచిగా అయిపోతాను, నేను అమ్మాయిని దాటి మంచిగా చదివితే నేను మంచిగా లేదు అనే ఫీలింగ్ వస్తుంది. అది కాదు మనం నేర్పాల్సింది. ఎందుకు తక్కువ వస్తుంది? ఫోన్లు, తర్వాత టీవీ, ఈ రెండింటి మీద కండిషన్ ఉంటారు. ఒక డబ్బు చూడాలి, తర్వాత ఏదైనా పండించాలి. పొద్దున్నే స్కూల్ లేదు కదా, 8 దాటాల్సిన లేదు పాపలని బాగుంది. స్కూల్ వేయాలా మన తల్లి ఎట్టి పరిస్థితి 6 గంటలు లేపాలి. చక్కగా బాగా దగ్గర పక్కన లేకపోతే మీ ఇంటికి ఏం పని పని చెప్పండి. ఏం బొమ్మ పిల్లలకి